హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మా నాన్న గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నా అండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. మా నాన్న 70+ ఉంటాడు. ఇప్పటికీ తను యోగా 10 నిమిషాలు పావుగంట యోగా చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, బయట వాకింగ్ చేయడము, వేప పుల్లతోటే పళ్ళు తోముతాడండి. బ్రష్ అంటే వద్దు అంటాడు. ఇప్పుడు ఇది అంతేంది చెప్తున్నా అంటే, మా నాన్న అంటే చాలా ఇష్టం అండి. మా నాన్నకు కూడా మేమంటే చాలా ఇష్టం. మేము నలుగురం అండి. మా అన్నయ్య, అక్క, తమ్ముడు, నేను నలుగురం అండి. మేము నలుగురమైనా ఒక్కరోజు ఒక్క మాట అనకుండా, ఒక్క దెబ్బ వేయకుండా మమ్మల్ని ఆదుకున్నాడు మా నాన్న. అయితే వ్యవసాయం చేసేది మా నాన్న. ఇంకా సమ్మర్లో బావులలో, అంటే వ్యవసాయం చేసేటోళ్ళకి అర్థమవుతుందండి, బావులలో ఓడలు పోసేది. అట్లా చేసి మమ్మల్ని ఎంత అంటే ఎంత మర్యాదగా మంచిగా మమ్మల్ని అయితే పెంచిండండి. ఇప్పుడు ఏంటంటే 5 years నుంచి నాకు కొంచెం నా పరిస్థితి బాగాలేదని చెప్పేసి మా నాన్న అయితే మా ఇంటి దగ్గరే ఉంటుండు. మా నాన్న, మా అమ్మ ఇద్దరు నా దగ్గరే ఉంటుండు. ఇన్ని రోజులు బాగానే ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే ఒక 15 days బ్యాక్ ఈ మామూలుగా స్టెప్స్ దిగుతుంటే కళ్ళు తిరిగినట్టయి కింద పట్టానండి. హిప్ జాయింట్ ఫ్రాక్చర్ అయింది. చాలా అంటే చాలా యాక్టివ్గా అందరితో కలిసి మంచిగా హ్యాపీగా ఉండేటోడు. ఇప్పుడైతే ఒక్క కాడ బెడ్ మీద ఈ విధంగా పడుకొని మా అమ్మ పెట్టింది తినుకుంటా అన్నీ బెడ్ మీదనే అవుతున్నాయి. తనకైతే చాలా అంటే గిల్టీగా ఉంది. చాలా గిల్టీగా ఉంది మా నాన్నకి. ఎన్నో తీర్ల పనిచేసేది నేను, ఎన్నో చూసిన నేను. ఇప్పుడు నాకెందుకు ఇట్లా అయిందని చెప్పి చాలా బాధపడుతుండు. నాకైతే ఇంటికాడ ఏడిస్తే బాగోదని చెప్పేసి నేను ఇక్కడ డ్యూటీకి వచ్చేసి ఆయన గురించి ఏడుస్తున్నాను నేనైతే. దేవుడు ఎందుకు అట్లా చేసిండో అర్థం కావట్లేదు పాపం. ఈ ఏజ్లో ఇవన్నీ బాధలు అవసరం అవ్వట్లేదు. మా అమ్మ నాన్న అయితే నాకు చిన్నప్పటి నుంచి అయితే ఒక్కరోజు గొడవ పడలేదండి. అంత మంచిగా ఉండేది. అవసరం లేదు. అటే చూడనివా, అటే చూడు. మా నాన్న మళ్ళీ ఎప్పుడు ఏ విధంగా కూర్చుంటాడో, మాతో హ్యాపీగా ఎప్పుడు ఉంటాడో తెలియట్లేదు. మామూలుగా 30-40 ఉంటే తొందరగా కవర్ అవుతారు కావచ్చు. 70+ ఉన్నాడు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అంటున్నాను డాక్టర్స్ కూడా. ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. బాధపడడం కూడా తెలియదు తనకు. బాధపడి ఉదలను బాధ పెట్టడం అస్సలు తెలియదు. రోజైతే దేవుణ్ణి అయితే మా నాన్న తొందరగా కోలుకునేలా చూడమని చెప్పి నేను రోజు దండం పెడుతున్నా అండి. దేవుడికి వినబడుతుందో లేదో తెలియదు కానీ ఎందుకు ఆయన ఇంకా రోజుకు బాధలే పెడుతుండు దేవుడైతే. తొందరగా కోలుకోవాలని మీరు కూడా ఆశించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.